డీటెయిల్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆసుపత్రిలో పసికందు అదృశ్యమైంది. పుట్టిన 24 గంటల్లోనే శిశువు అపహరణకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజవొమ్మంగి మండలం కిండ్రి గ్రామానికి చెందిన రెడ్డి లక్ష్మి అనే మహిళ కాకినాడ ఆసుపత్రిలో బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో పక్కనే ఉన్న శిశువు ఉదయం నిద్ర లేచేసరికి కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ మొదలైంది. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఒక మహిళ శిశువును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ మహిళ పసికందును బకెట్లో పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించాయి. దీంతో ఆ మహిళ ఎవరు, బిడ్డను ఎక్కడికి తీసుకువెళ్లిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఆవిడ నాతో ఏదో తల్లికి ఈ బట్టలు ఇచ్చినట్టు ఆ బట్టలు ఇచ్చినట్టు సాయం చేసిందండి. సాయం చేసి నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అంటే, నా పిల్లకి అది అవసరంలో ఎట్టాను, ఇలాగ ఎట్టాను, నేను పారెట్టకూడదు అలాగనేసి ఎముకలు ఎట్టుకొని నాకు అక్కడ ఉండిందండి. అంతలో బ్లడ్ ఎక్కించారండి. నాకు మత్తుకు వచ్చి పడుకున్నానండి. నేను అంతలో నా పిల్లకి ఎత్తుకుపోయారండి. మాకు తెలదండి ఆవిడెవలో, మాకు తెలదండి ఆవిడెవలో. ఇక్కడే ఉంటుందండి. నిన్న నుంచి ఈవిని తీసుకొచ్చిన కానీ వీళ్ళకే సేవ చేస్తుందండి ఆ మనిషి. అలా ఆడపడిచి ఇద్దరు మాట్లాడుకుంటా ఈ మనిషికి సేవ చేస్తా ఉన్నారండి. ఆ మనిషి ఎవరో వాళ్ళకి తెలదండి, మాకు తెలదండి, కలిసి మెలిసి ఉన్నదని వీళ్ళు అన్నారండి. ఎత్తుకుంటాం అయితే చూసాం కానీ తీసుకెళ్ళిపోతాం చూడలేదండి. రెడ్డి లక్ష్మి, వైఫ్ ఆఫ్ అచ్చిరాజు, కిండ్ర, రాజవొమ్మంగి మండలం. ఈవిడ 25వ తారీఖున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయింది. 26వ తారీఖు ఒక బేబీకి డెలివరీ అయింది. ఆ పక్కనే వార్డులో ఉంటున్న ఆమె వీటితో క్లోజ్గా ఉంటూ పేపర్ను ఆడిస్తానని చెప్పి తీసుకొని ఆ అమ్మాయి ఎస్కేప్ అయిపోయింది. బేబీని తీసుకొని సీసీటీవీ ఫుటేజ్ చూస్తాం. సీసీటీవీ ఫుటేజ్లో ఆ అమ్మాయి పట్టుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళి బకెట్లో పెట్టి తీసుకెళ్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. దాని ప్రకారం ఈ ఇన్వెస్టిగేషన్ కాకినాడ ఆసుపత్రిలో శిశువు మిస్సింగ్ పై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, శిశువు ఎన్ని గంటల ప్రాంతంలో మిస్ అయింది? ఇప్పటివరకు గుర్తించారా ఆ మహిళ ఎవరనేది? డీటెయిల్స్ ఏంటి? నరేష్, ఈ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ ఆడ శిశువు, ఒక్కరోజు వయసున్న ఆడ శిశువు అపహరణకు గురైంది. ఇంతవరకు కూడా ఆ శిశువు ఆచూకీ కానరాలేదు. ఎవరైతే కిడ్నాపర్ ఉందో ఆ కిడ్నాపర్లను పోలీసులు సీసీ కెమెరాలో గుర్తించడం జరిగింది. ఈ ఎవరైతే చూస్తున్నారో రాజవొమ్మంగి మండలం కిండి గ్రామానికి చెందిన రెడ్డి లక్ష్మి బుధవారం ఉదయం ఒక ఆడ శిశువుకు జన్మనివ్వడం జరిగింది. అయితే నిన్న ఆమె నిద్రమత్తులో ఉండగా ఒక గుర్తు తెలియని మహిళ అక్కడ ఆ వార్డులో టచ్ ఆడుతూ బేబీని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీని మీద 1 పోలీసులు కేసు దర్యాప్తు చేసి 2 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు ఎవరైతే తల్లి లక్ష్మి ఉందో, రెడ్డి లక్ష్మి చెప్పిన సమాచారం మేరకు పక్కన ఉన్నటువంటి బెడ్ మీద మరో మహిళ, జగ్గంపేటకు చెందినటువంటి మహిళ, ఆమె కూడా మీద అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే తనకి 2 పిల్లలు పుట్టి చనిపోయారు, 3వ పిల్ల ఐసీయూలో ఉందని చెప్పడంతో వాళ్ళ మీద ప్రస్తుతం అనుమానం పడి రాత్రి పోలీసు బృందాలు కూడా ఎవరైతే అనుమానం వ్యక్తం చేశారో ఆ దేవి అనే మహిళ, జగ్గంపేట మండలం చెందినటువంటి దేవి అనే మహిళ ఇంటికి వెళ్ళి కూడా సోదాలు జరిపి కాదని నిర్ధారించుకున్నారు. అయితే ప్రస్తుతం ఎవరు అనే దాని మీద మహిళలు ఇప్పుడు కూపీ తీస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా అంటే 2010లో కూడా ఇదే ప్రభుత్వ ఆసుపత్రి, ఇదే వార్డు నుండి కూడా ఒక 2 రోజుల వయసున్న మగ శిశువును అపహరించడం జరిగింది. ఆ లేడీకి పిల్లలు లేకపోవడంతో లక్ష్మి అనే మహిళ పిఠాపురం మండలం విరవాడకి చెందిన మహిళ కిడ్నాప్ చేయడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో, మీడియాలో విస్తృత ప్రసారం రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత దొల్లతనంగా కనిపిస్తుంది. ఎవరిని పడితే వారిని లోపలికి అనుమతించడంతో, సెక్యూరిటీ కూడా సరిగ్గా లేకపోవడంతో ఇటువంటి కిడ్నాప్ సంఘటనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. నరేష్, అలాగే రాజు, మీరే చెప్తున్నారు సెక్యూరిటీకి సంబంధించి స్పష్టంగా డొల్లతనం అనేది కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి శిశువుని ఎత్తుకుపోయిన ఘటనలు చూసాము, సంచలనం కలిగించిన విషయాలు కూడా చూసాము. మరి దీనికి సంబంధించి హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ డిఎంహెచ్ఓ కానీ స్పందించారు ఏమైనా?
అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంతవరకు స్పందించడం ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ భద్రత సంబంధించి సెక్యూరిటీ ఏజెన్సీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ, నెలకు వీళ్ళకి ఇంత స్టార్ సెక్యూరిటీ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఉంది. ఆ వాళ్ళకి మాత్రం ఈ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వెటర్నరీ వార్డు ఉందో, తల్లి పిల్లల వార్డు, ఆ వార్డు ప్రవేశం సంబంధించి దాదాపు ఒక మహిళ, అదేవిధంగా ఒక పురుష సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళు 3 షిఫ్ట్ల పద్ధతిలోనే అక్కడ విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే రాత్రి 10 గంటల సమయంలో అక్కడ సెక్యూరిటీ లేకపోవడంతో ఈ ఎవరైతే ఈ కిడ్నాపర్లు ఉందో చాకచక్యంగా ఆ శిశువుని ఒక పెట్టులో పెట్టుకుని వెళ్ళిపోయినట్టు సీసీ కెమెరాల దృశ్యాల్లో రికార్డ్ అయినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సెక్యూరిటీ ఏజెన్సీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సూపరింటెండెంట్ అయితే నాగేశ్వరరావు ఇంతవరకు కూడా దీని మీద ఏమీ మాట్లాడలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. నరేష్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్పుట్స్ రాజు.